back to my channel. Also, welcome back to another episode of Solo Europe Travel. నేను ఇప్పుడు ఇంకో కంట్రీకి వెళ్తున్నాను. ఏంటి ఈ బోట్ చూడగానే టైటానిక్ గుర్తొచ్చిందా? కరెక్ట్. ఇలాంటి అద్భుతాలు మరెన్నో చూపించబోతున్న ఈ వీడియోలో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనైతే ఆమ్స్టర్డామ్లో ఉన్న హోటల్ చెక్అవుట్ చేసేసి నెక్స్ట్ కంట్రీ వెళ్ళడం కోసం ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాను. అండ్ ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఒక వింతను చూశాను అనమాట. ఈ డాగ్ని చూస్తున్నారు కదా, పాపం వాళ్ళ ఓనర్స్ చాలా ఫీల్ అవుతున్నారనమాట. దాన్ని ఇప్పుడు ఒక కేజ్లో పెట్టి పంపించాలి వీళ్ళు. సో ఇది దాని కేజ్ అనమాట. లగేజ్ బ్యాగేజ్ ఇగో ఇంకో కుక్క పిల్ల ఇది. సో ఇక్కడ అన్ని ఫ్లైట్స్ కూడా బాగా పెట్ ఫ్రెండ్లీ ఫ్లైట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ మనల్ని అడుగుతారు ఇన్ కేస్ పక్క సీట్ మనకు వస్తే కనుక మీకు ఓకేనా అని. మనం ఓకే అంటే మనతో పాటు కూర్చోబెట్టుకుంటారు, లేదంటే ఓకే అయిన వాళ్ళకి సీట్ మారుస్తారు. నేనైతే ఫిన్లాండ్ వచ్చేసాను. అండ్ ఫిన్లాండ్లో చాలా 3 days నుంచి ఎక్సైటెడ్గా ఉన్న స్నో కోసం. ఇక్కడైతే స్నోఫాల్ లైట్గా పడుతుంది, రోడ్స్ అంతా స్నోఫాల్ కనిపిస్తుంది. హెల్సింకి అన్న ఎయిర్పోర్ట్ అనమాట ఫిన్లాండ్లో. ఇక్కడ ఫిన్లాండ్లో అస్సలు మామూలు మంచు కాదు, మామూలు చలి కాదు, అసలు అల్లాడిపోతున్నాం అనమాట చలికి. ఓకే, సో నేనైతే ఇక్కడ ఫిన్లాండ్లో ఒక హోటల్ బుక్ చేసుకున్నా. ఈ హోటల్ ఇన్సైడ్ ఎయిర్పోర్టే ఉంటుంది, ఎయిర్పోర్ట్ నుంచి బయటికి కూడా వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే మళ్ళీ లగేజ్ తీసుకొని ఇంకో కంట్రీ వెళ్తున్నా ఫిన్లాండ్ తర్వాత నేను. సో మళ్ళీ అంత చెక్ ఇన్ చెక్అవుట్లు డిస్టెన్స్ అయితే కష్టం అవుతుందని ఎయిర్పోర్ట్లోనే బుక్ చేసుకున్నా. సో టెర్మినల్ కనిపించింది కదా, ఇది ఎయిర్పోర్ట్. అలా ఫ్లైట్ దిగి ఇలా లోపలికి వచ్చేసి హోటల్ లోపలికి వచ్చేసాను అనమాట. సో ఇది ది బిగ్గెస్ట్ హోటల్. అసలు ఎంత పెద్దగా ఉందంటే అబ్బా భయం వేసింది నాకు కొంచెం, బట్ స్టిల్ వెరీ వెరీ గుడ్ హోటల్ అనమాట. చాలా నియర్ బై ఉంది ఎయిర్పోర్ట్లోనే. నేనైతే లిఫ్ట్ ఎక్కుదామని వచ్చేసా. కానీ ఈ యూరోప్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దగ్గర మామూలు చిన్న హోటల్ బుక్ చేసుకున్నా మేడం మేడం రండి 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 అని బ్యాగులు పట్టుకొని హోటల్ వరకు ఎందుకండి, షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తేనే కవర్లు వచ్చి ఆటోలో ఎక్కిస్తాడు లేదా కార్లో ఎక్కిస్తారు. కానీ ఇక్కడ ఎవ్వడు పట్టించుకోడు, మనది మనమే ఎత్తుక్కోవాలి, మనది మనమే చేసుకోవాలన్నమాట. ప్రూఫ్ ఇదే, ఒక్క పురుగు అంటే ఒక్క పురుగు కూడా లేదు ఇక్కడ. ఇంగ్లీష్ సినిమాల్లో హారర్లు తీస్తారు కదా, హారర్ టెరిఫిక్గా ఎవ్వడు లేడు లోపల. ఏమో మేము చూద్దాం, లెట్స్ గో. ద కాంజరింగ్, ద నన్ అలాంటివన్నీ గుర్తొస్తున్నాయి అనమాట నాకు సినిమా. ఫైనలీ 761 రూమ్ నెంబర్ దొరికేసింది నాకు. 10 floors ఉన్నాయి, ఈచ్ ఫ్లోర్లో ఆల్మోస్ట్ 100 rooms ఉన్నాయి. ఇది ఇక్కడ హోటల్ ఎలా ఉంటుందో తెలీదు. రూమ్ టూర్ అయితే చూసేద్దాం, లెట్స్ గెట్ స్టార్టెడ్. రూమ్ అయితే వావ్ వావ్, బెడ్ అయితే సూపర్ ఉంది అసలు. చాలా కంఫర్టబుల్ బెడ్స్. ఇక్కడ హీటర్స్ వస్తాయి అన్నమాట, చలికి తట్టుకునేలా ఉండాలి కదా మనకి మరి అలా. సో ఫస్ట్ ఇంపార్టెంట్ వాష్రూమ్ అనమాట నాకు అన్నిటికన్నా ముందు. సో ఏ స్టే చూసినా ఫస్ట్ వాష్రూమ్లోకి వెళ్ళి వాష్రూమ్ చూసుకుంటా నేను, అన్నీ ఉన్నాయా లేదా, కంఫర్టబుల్ కాదా అనేసి. మనుషులకు పిచ్చిగా నాకు పిచ్చి అనమాట. అండ్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఎయిర్పోర్ట్ లోపల ఉన్నా కూడా ద బెస్ట్ వ్యూ ఇచ్చాడు. జకూలిన్ ఉంది, మంచి స్నానం చేయొచ్చు, వెనక స్విమ్మింగ్ పూల్. కానీ మంచు ఫుల్ మంచులో ఉందన్నమాట. అబ్బా భలే ఉంది చూడ్డానికి. సో డిన్నర్ చేయడానికి వచ్చాను అనమాట నేను. హోటల్ అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా, నెక్స్ట్ లెవెల్. ఇంకోటి క్రిస్మస్ టైమ్స్లో రావడం వల్ల మంచి ఫీల్ అసలు. చూసారా అంత క్రిస్మస్లా డెకరేట్ చేసి సూపర్ సూపర్ ఫుడ్స్. బ్రేక్ఫాస్ట్ చేసేసాను. సో మార్నింగ్ 7:30 అయింది. చూసారా ఎంత చీకటిగా ఉందో బయటంతా. సో ఇక్కడ 11 అయితే కానీ తెల్లారదనమాట. సూర్యుడు రాడు వీళ్ళకి, ఫుల్ మంచు స్నో ఉండడం వల్ల. ఇప్పుడు నేను
ఇక్కడ నుంచి ఫిన్లాండ్ కంట్రీ నుంచి ఎస్టోనియా అన్న కంట్రీకి వెళ్ళబోతున్నా. వరల్డ్స్ హెరిటేజ్ యునెస్కో కంట్రీ, చాలా చిన్న కంట్రీ అది. బట్ స్టిల్ ఆ కంట్రీకి వెళ్ళడానికి వన్ అండ్ ఓన్లీ వే వాటర్ వే త్రూ వెళ్ళాలన్నమాట మనం. సో ఇప్పుడు ఒక పెద్ద క్రూజ్ ఎక్కబోతున్నా నేను. ఆ క్రూజ్ 10 ఫ్లోర్స్, ఆల్మోస్ట్ టైటానిక్ లాగే ఉండబోతుంది. అది ఎక్కడానికి నేను ఇప్పుడు వచ్చేసాను పోర్ట్కి అనమాట. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్ ఎలా ఉంటాయి అలా ఇక్కడ వాటర్లో వెళ్ళడానికి షిప్స్కి పోర్ట్ ఇది. పోర్ట్ చూడండి, అసలు ఇదో పెద్ద ఎయిర్పోర్ట్లో ఉంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం బాలీలో చూసాము అండ్ పోర్ట్, ఇలాంటి పోర్ట్స్ అండ్ అండమాన్లో కూడా ఉంటుంది మనకి ఇలాంటి పోర్ట్స్. బట్ అంత క్రూజెస్ కన్నా ఇది డబల్ ద సైజ్ అనమాట. సేమ్ టైటానిక్ లాగే అనిపించింది నాకైతే. చూసారా సెక్యూరిటీ ఏంటి, ఇవేంటి, టికెట్స్ అన్నీ చూసుకుని వెళ్ళాలన్నమాట. క్రిస్మస్ 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 ఎవ్రీవేర్. సూపర్ ఉంది అసలు. అయితే నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఈ కార్స్ అంతా చూసారు కదా, హెవీ ట్రాఫిక్ అనమాట. వీళ్ళందరూ వచ్చి ఇక్కడ దింపి వెళ్ళడము, లేకపోతే కొంతమంది అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారనమాట. ఇది 2 hours షిప్ అనమాట. 2 hours మనం ఎస్టోనియా వెళ్ళిపోతాము. సో నేనైతే ఈ బోట్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నా. ఈ ఎంటైర్ వీడియోలో ఉన్న బోట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం మనం. ఆల్మోస్ట్ 10 floors బోట్ ఉంది. ఇదంతా ఇప్పుడు నేను బోట్లోకి ఎంటర్ అయ్యి మెట్లు ఎక్కుతున్నాను అనమాట. బోట్ లోపల ఏ ఫ్లోర్లో ఏముంటాయి ఏంటి అని ఇక్కడ రాస్తుంది. అండ్ లిఫ్ట్ కూడా ఉంది లోపలే. అసలు అబ్బాబాబా, ఒక ఫ్లోర్ అంతా కెసినో ఉంది. అసలు ఆడుతున్నారు భయ్యా ఇక్కడ. అబ్బాబాబా, పీక్స్లో ఆడుతున్నారు. వీళ్ళు ఏంటంటే సంవత్సరం మొత్తం సంపాదించిందంతా దాచుకొని డిసెంబర్ నెలలో వచ్చి ఇలా కెసినోలలో, లాస్ వేగస్ అలా వెళ్ళిపోయి బాగా ఖర్చు పెట్టేసి వస్తే బిలియనియర్స్ అయిపోతారంట. లేకపోతే మొత్తం ఏం లేకుండా మళ్ళీ ఫ్రెష్గా న్యూ ఇయర్లో ఫ్రెష్ స్టార్ట్గా కష్టపడతారంట భయ్య ఇక్కడ అందరు జనాలు. ఒక ఫ్లోర్ అంతా పబ్స్, పార్టీస్, ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్లు కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ సింగింగ్ బ్యాండ్ వచ్చారు, వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు ఇంకా. సో మంచిగా ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు అనమాట మనం. అసలు బోట్లో ఎవడని చూస్తే బోట్ అనుకుంటాడు. అసలు లోపల బోట్ లోపల కార్నర్స్ ఆఫ్ ద బోట్ వెళ్ళి నుంచుంటే కింద వెళ్తున్న వాటర్ కనిపిస్తుంది చూసారా. అసలు అబ్బా బాబా, ఇది ఫిన్లాండియా అనమాట. ఈ బోట్ ఏంటి ఎలా చేశారు, దాని బ్లూ ప్రింట్, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేవి చూసుకుంటూ వెళ్ళాలి. సో చాలా ఉంది ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ బోట్లో. చూసేద్దాం. ఇవైతే రూమ్స్. కొంతమంది రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు కొంచెం పడుకుని వెళ్తారేమో అనుకున్న వాళ్ళకి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూట్ రూమ్స్ ఉన్నాయి ఇందులో. సో నాకు జస్ట్ 2 hours కాబట్టి మనం నార్మల్గా వెళ్ళొచ్చేస్తున్నాం. సేమ్ దాంట్లో రిటర్న్ కూడా వచ్చేస్తా. క్యాబిన్స్ ఉంటాయి, చిన్న క్యాబిన్స్ ఉంటాయి. కొంతమందికి ఓన్లీ లగేజ్ సూట్స్ పెట్టుకుంటారు. ఈ లగేజ్ సూట్స్ ఏంటంటే ఓన్లీ లగేజ్ పెట్టుకునేటట్టు బుక్ చేసుకుంటారు అనమాట. ఇవి లాకర్స్, జస్ట్ లాకర్స్. సో ఇక్కడ అంతా నీట్గా ఉండడం వల్ల పెద్ద మనలా అనిపించదు, చాలా క్యూట్గా అనిపిస్తుంది. కింద మీద ఎలా పడితే అలా కూర్చుంటారు, కానీ అన్నీ నీట్గా మెయింటైన్ చేస్తారు ఇక్కడ. సేఫ్ చిల్ అవుదామని వచ్చి కూర్చున్నా. ఇక్కడైతే వీళ్ళు ఏదో పాటలు పాడుతున్నారు. వీళ్ళు ఫుడ్ తిని చిరాకు వచ్చేసి కొంచెం టేస్ట్ మారుద్దామని మా అమ్మ చేసి ఇచ్చిన జంతికలు నోట్లో వేసుకుంటూ అలా బోట్లో కూర్చుని చిల్ అవుతుంటే టాప్ ఫ్లోర్కి వెళ్తే ఇక్కడ ఓపెన్ డెక్ ఉందంట. ఓపెన్ డెక్లో గాలి ఎలా వస్తుందో చూద్దామని వెళ్తున్నాను. కనిపిస్తుంది కదా, ఎంతో ఓపెన్ ఉండబోతుంది ఇక్కడ. వర్షం, మంచు మామూలుగా లేదు అసలు ఇక్కడ.
చూసేద్దాం పదండి. బయట అయితే ఎంత గాలి అంటే అంత గాలి వస్తుంది. సౌండ్ ఇక్కడ దాకా వినిపిస్తుంది నాకు, గాలి సౌండ్. చూసేద్దాం. అస్సలు అబ్బాబ్బాబ్బా, తెల్లవారుజామున ఇంకా 8:30 అవుతుంది ఇక్కడ టైము. చూసారుగా ఇంకా ఎలా ఉంది, ఏదో మిడ్ నైట్లా ఉంది అసలు. బాబా బోట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఈలోగా ఇంకా కొంచెం కింద కూడా ఇంకా నెక్స్ట్ ఫ్లోర్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దామని చెప్పి వచ్చేసా. సో అంతా ఒక్కసారి బోట్ కవర్ చేసేసాం అనుకోండి, ఇంకా టాప్ లెవెల్లో ఓపెన్ టాప్ ఉంది కదా, అక్కడ వెళ్ళి కూర్చుందామని ఫిక్స్ అయిపోయాం ఇంకా. సో ఏమున్నాయి ఇంకా అని చెప్పి చూస్తుంటే అబ్బా, కెసినోలు రా దేవుడా, ఎన్ని కెసినోలు, ఎన్ని ఫ్లోర్స్ నిండి ఉన్నాయి తెలుసా కెసినోలు. అసలు ఏంటో కెసినో అంటే భారీగా ఉంటుంది అనుకున్నా, బట్ ఇక్కడ చూస్తే అలా ఏం లేదు. ఇవి జస్ట్ ఏవో క్రెడ్లో కాయిన్స్ వస్తాయి కదా మనకి, అట్లా ఆ 3 సేమ్ నంబర్స్ రావాలి అలాంటి చిన్న చిన్న మెషినరీ గేమ్స్లా ఉన్నాయన్నమాట. అసలు మెట్లు భలే కట్టాడండి ఈడ. అసలు బోటుకు మధ్యలో మెట్లు ప్రతి ఫ్లోర్కి వెళ్ళడానికి. సో లిఫ్ట్ కావాలంటే లిఫ్ట్, మెట్లు కావాలంటే మెట్లలో వెళ్ళొచ్చు మన ఇష్టం. సో నేను మెట్లలో చూద్దామని వెళ్తున్నా. ఈలోగా అసలు భలే అనిపించింది. బోట్లో ఇంత రేంజ్ లగ్జరీ ఉంటే ఆ ఫీలింగ్ అసలు సేమ్ టైటానిక్ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు. మళ్ళీ లైఫ్లో అప్పుడప్పుడు చేయాల్సిన ఎక్స్పీరియన్స్లు ఇవి. అది సోలో ట్రావెల్లో ఇంకా ఇంకా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయడం సూపర్ హ్యాపీగా ఉంది నాకు. స్టార్ట్ అయ్యాక ఇది పరిస్థితి. అస్సలు సముద్రం మధ్యలో గాలికి బాబా అసలు మామూలు గాలి కాదు ఇది.
ఇది ఇవాల్టి క్రూజ్ జర్నీ. సో వెళ్ళాక అక్కడ ఎస్టోనియాలో ఏం చూసాం, టాలిన్లో ఏమేమి ఉన్నాయన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.